వైరాగ్య ప్రకరణం 19వ కథ. మృత్యువు. ఈ శరీరం ఈ విధంగా అనేక వ్యాధులచే ముసలితనంచే ఆక్రమించబడి జీవుడు దీనాలాపం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒకానొక అనుకోని క్షణంలో మృత్యువు అనే గుడ్లగూబ వచ్చి ఎదురుగా వాలుతోంది. సాయం సంధ్యను చూడగానే చీకటి ఎక్కడి నుండో వచ్చి వాలదు. గ్రద్ద మాంసమును మృంగటానికే గ్రహించునట్లు ఈ శరీరంను మృంగటానికే ముసలత్వం దాపరిస్తోంది. బాలిక పువ్వును జడలో అలంకరించుకొని కొంతసేపటికి ఆ పువ్వు వాడిపోగా త్రుంచి దూరంగా విసిరివేస్తుంది. చూచారా? అదేవిధంగా కాలము అనే బాలిక కూడా కొంతసేపు ఈ శరీరంను కలిగి ఉండి ఆ తరువాత మృత్యువు అనే చీకట్లోకి త్రోసివేస్తోంది. ఈ జీవుడు బాల్య యవ్వనములలో ఉన్నప్పుడు అప్పటి ఆయా అల్పకాలిక కార్యములందు నిమగ్నుడై ఉంటున్నాడు. భగవంతుని ఆరాధించటం, జ్ఞానం కొరకై విచారణ చేయటం మొదలైన పెద్దలచే ప్రవచించబడిన ఉత్తమ కార్యముల పట్ల ఇప్పుడేం తొందర, మాకు ఇంకా సమయం ఉన్నది, పెద్ద అయిన తరువాత చూచుకోవచ్చులే అని తలచి ఎంతో అలసత్వము అశ్రద్ధ కలిగి ఉంటున్నాడు. మృత్యువు ఎదురుగా నిలిచి ఉండగా ఇప్పుడు ఆ అనుకున్న ప్రణాళిక అంతా ఏమైనది? మంచు బాగా కురియగా వాడిపోతున్న పుష్పంలాగా ఈ శరీరం శిథిలమవుతూ ఉంటే, మృత్యువు అనే పేరు గల శరీర వినాశనం సమీపిస్తూ ఉంటే ఇక ఈ జీవుడు ఏమి చేయగలుగుతాడు? శరీరం జీర్ణం అయిపోతూ ఉంటుంది. వాతాది రోగములు ప్రజ్వలిస్తూ ఉంటాయి. బూడిది గుమ్మడికాయ వలె తల తెలుపుతనం సంతరించుకుంటూ ఉండగా కాలుడు అనువాడు, ఆహా, ఈ పండు పక్వమునకు వచ్చినట్లున్నదే, ఇక కోసుకుందామా అని అనుకుంటూ ఒకరోజు వచ్చి కోయనే కోస్తున్నాడు. ముసలితనం అనే నక్క యొక్క ఊళ వినే వరకే ఈ మానవుడి ప్రతాపమంతా. జరా అనే అగ్ని ఈ శరీర గృహమును తాకగానే ఇక అతడు అనేక శారీరక బాధలచే హింసింపబడి దుఃఖితుడవుతున్నాడు. అంగములు పాలిపోతున్నాయి, నడుం వంగిపోతోంది. ఆది వ్యాధులు ముందు నడుస్తూ ఉండగా ఈతడు మృత్యువునకు కబళం అవుతున్నాడు. పర్వత గుహలో దాగిన సుతిమెత్తని పరుపులపై ధన జనముల మధ్య ఉన్నప్పటికీ ఎవడైనా మృత్యువు నుండి తప్పించుకోగలడా? ఇంద్రియాలు బిగదీసుకుపోతూ ఉంటే ఏ లౌకిక తెలివితేటలు ఎందుకు పనికి వస్తాయి? జర మూడవ కాలుతో చేతికర్రతో జీవుడి చేత తప్పటడుగులు వేయిస్తూ ఉంటే అనేక అసంతృప్తులు, రోగాలు అందుకు తాళం వేస్తూ ఉంటాయి. ఏ క్షణంలో మృత్యువు పంజా విప్పబోతుందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఆ శక్తి, ఆర్తి, ఆపద శరీరంలోనే తిష్ట వేసుకొని ఉంటాయి కదా. ఓ మహాశయ, చూడండి, ఈ మనకు కనబడే శరీరాలన్నీ ముసలితనం పాల్బడి చివరికి మృత్యువుచే కబళించబడవలసినదే కదా. ఈ శరీరం యొక్క ఉత్పత్తి, ఉత్తరోత్తర గతి ఇదంతా పరిశీలించుచున్న నాకు దీనిపై ఏమాత్రమూ విశ్వాసం కలగటం లేదు. తండ్రి, మహర్షి, అసలు నాకొక విషయం చెప్పండి. ముసలితనం మీద పడ్డ తరువాత కూడా జనులకు భార్య, పుత్ర, గృహాదులపై పేరాశ ఎందుకు ఉంటోంది? ఈ మోహమంతా కల్పిస్తున్న వారెవరు? ముసలితనాన్ని జయించిన వారంటూ ఎక్కడా ఉండరు కదా. మరి ఈ విషయం అందరికీ తెలియదా? ముసలితనం వచ్చి పడే సమయానికి అనేక కోర్కెలు కలిగి ఉన్న ఈ జీవుడు ఆ కోర్కెలు తీరక అపూర్ణత్వాన్ని అధిగమించలేకపోతున్నాడు. బాల్య యవ్వనాలలోనే అసలు కోర్కెలు లేకుండా ఉండేదెట్లా అనే విషయం విచారించి తగిన కర్మ జ్ఞానముల అభ్యాసం చేసి ఉంటే ఇప్పుడు ఈ దిక్కుమాలిన గతి పట్టేదా? లేదు కదా. అందుచేత అట్టి ముసలితనం నన్ను సమీపించకముందే ఆత్మ అనాత్మ విచారణచే ఈ శరీర భావమును జయించి వేస్తాను. అందుకుగాను నా శక్తియుక్తులన్నీ నిశ్చయించుకున్నాను.